ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువర్ ఆనర్, నేనే అసలైన శిరీష్ అని. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి. ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. ఇదేనమ్మా మా శిరీష. కాదు బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్. ఎస్ మేడం. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీషో చెప్పగలరా? మోహన్, సందేహం లేదు, ఏడు శిరీష. దట్స్ ఆల్. మీరు వెళ్ళొచ్చు. ఆఖర్ సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఈమె శిరీష. ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారికేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర. నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న ఆడుకో. నన్ను నమ్మండి. అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరెక్కడ ఉన్నారు? ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి. ఎక్కడున్నారు? ఎందుకున్నారు? చెప్పలేరు. ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కారు యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు. కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికి 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది గనక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నేను చెప్పేది నమ్మండి. నో యువర్ ఆనర్, నేను చెప్పేది నమ్మండి. దయచేసి నమ్మండి యువర్ ఆనర్. ప్లీజ్ దయచేసి నమ్మండి యువర్ ఆనర్. పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారిక ఈమెనని కోర్టు విశ్వసిస్తోంది. హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఈ పేపర్ చూడు. ఈ అమ్మాయి అచ్చను కిడ్నాప్ చేసిన శిరీష్ లేదు. డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు, కష్టం కలిగించుండొచ్చు. కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మలక్కటో నేను భరించలేను. దీనికి